అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే అండి. నమస్తే అండి. మనం స్థలం కొనేటప్పుడు క్వాలిటీ చెక్ ఎలా చేసుకోవాలండి? అంటే ఎవరికి ఏ స్థలం అనుకున్నాం, ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, భూమాతను కొంటున్నట్టే కదండి మనం. సో మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఏమేమి చూసుకోవాలి, అవన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అసలు మనం భూమి కొనుగోలు చేసే ముందు ఎట్లాంటి వాస్తు చూడాలి. ఇంకా మనం ఎవరైనా ఇల్లు స్థలం కొన్న తర్వాత కొంతమంది చూస్తూ అంటారు, అసలు మనకు తూర్పు వైపు ఆకులు తూర్పు రోడ్డు ఉందని చెప్పి మనం బ్రోచర్లో చూసేసి తూర్పు అనుకుంటాం. కానీ యాక్చువల్ తూర్పు ఉందనేది వాళ్ళకి తెలియదు. యాక్చువల్ గా తూర్పు ఉందా లేదా అన్నట్టు తెలియదు. తూర్పు ఉందా ఏ దిక్కుందని కరెక్ట్ తెలియదు. రోచర ప్రకారం వాళ్ళు వేస్తారు నార్త్ డైరెక్షన్ అని చెప్పేస్తారు. బట్ అది ఎగ్జాక్ట్ గా 100% ఉండదు అనమాట. ఏ లేఅవుట్ కూడా ఉండదు. ఆల్మోస్ట్ ఎన్నో కొన్ని డిగ్రీస్ టిల్ట్ అయ్యి ఉండటం. సో భూమి కేవలం మట్టి కాదండి, ప్రతి స్థలానికి ఒక ప్రాణశక్తి ఉంటుంది. మనం అనుకున్నట్టు భూమి దగ్గర ప్రాణశక్తి ఉంటుంది కదా, దాంట్లో వృక్షాలు పెరుగుతాయి, గడ్డి పెరుగుతుంది, చాలా ప్రాణులు వచ్చి అక్కడ బతుకుతూ ఉంటాయి. మరి అట్లాంటి ప్రాణశక్తి ఉన్న ల్యాండ్ మనకు ఇంపార్టెంట్ అనమాట. తర్వాత సరైన భూమి ఎంపిక చేసుకుందంటే మంచి గృహం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, మంచి ఇల్లు అనేది. ఎలాంటి చెక్ పాయింట్స్ చూడాలండి? అట్లా చెక్ పాయింట్స్ ఏమైనా ఉంటే దాన్ని ఫ్లాష్ చేయండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి మంచి గృహం కట్టాలనుకుంటే ఏం చేయాలి? మంచి ల్యాండ్ కావాలి ఫస్ట్ థింగ్. ఆ తర్వాత ఏంటంటే పంచభూతాల శక్తి మనకు ఆ భూమిలో ఉండాలి. ఆడి భూమిలోనే బై న్యాచురల్ గా ఉంటాయి అనమాట. మనం పోయి ఆ భూమిని డిస్టర్బ్ చేస్తున్నాం. సో అంటే గుంతలతో పిల్లర్స్ వేయడానికి మొత్తం చేస్తూ ఉంటాం. సో పంచభూతాల శక్తులు అక్కడ ఉందా లేదని చెప్పాలి. ఎలా తెలుసుకోవాలి? దానికి చాలా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు మాట్లాడకపోతున్నాం. అంటే అసలు పంచభూతాలు ఎలా ఉన్నాయి, ప్రాణశక్తి ఎలా ఉందని తెలిసిపోతున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే సాధారణంగా మన గుళ్ళు గోపురాలు 1000 సంవత్సరాలు 600 సంవత్సరాల నుంచి ఇంకా ఉన్నాయండి, 2000 సంవత్సరాల నుంచి ఉన్నాయి గుళ్ళు అనుకుంటా. అవన్నీ ఏంటంటే స్థపతలు అంటారు. అంటే ఎవరైతే వాస్తు ఇవన్నీ చేస్తారు, ఈ ఆర్కిటెక్చర్ చేస్తే స్థపత అంటారు. వాళ్ళు ఏంటంటే పురాణ స్థపతులు ఏం చేస్తారంటే ఫస్ట్ చేసేదంటే భూమి పరీక్ష చేస్తారనమాట. అసలు ఆ భూమి పనికొస్తుందా లేదని చేసేది ఫస్ట్. అదే విధంగా మనం ఇంటికి కూడా ఆ భూమి బాగుందా లేదని పరీక్ష చేసుకోగలగాలి. సో ఇది మనకు ఆడి మాయామాత అనే శాస్త్రంలో చాప్టర్ 3లో దీని గురించి చెప్పబడింది. భూమి అనేది ఏంది, దానికి ఎలా తీసుకోవాలని చెప్పేసి. అంటే భూమి సమస్త జీవులు తల్లి, శుభభూమిపై నిర్మించిన గృహం ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషాలతో పాటు సుఖాలను ప్రసాదిస్తుందని చెప్పేసి శాస్త్రం చెప్పబడింది. ఈ సాంస్కృతిక సుఖం చేసి చాలా పెద్దగా ఉంటుంది, తిరుగులు ఇది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి భూమికి చాలా అంత హై ఉంటుందండి. సో భూమి ఫస్ట్ ఎట్లాంటి భూములు ఉంటాయి చాలా మంది డౌట్ అనమాట. ఫస్ట్ ఏంటంటే గోముఖి స్థలం అంటారు. అంటే ఆవు ముఖం ఉన్న షేప్ అనమాట. ఆవు ముఖం షేప్ అది ఎట్లా ఉంటుందంటే ముందు భాగం ఇరుగ్గా ఉంటుంది, వెనక పోయేసరికి పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక అలా ఉంటుంది, అది గోముఖి అంటారు. అంటే వెనక పోయి వెడల్పు అయిపోతాను అనమాట. ఇది నివాసానికి శ్రేష్టం అనమాట. అట్లానే షేర్ముఖి లేదా సింహముఖి అంటారు. అంటే సింహం అనమాట. అది ఎలా ఉంటుంది అంటే ముందు భాగం వెడల్పుగా ఉంటుంది, సింహం తల పెద్దగా ఉంటుంది. సింహం వెడల్పు ఉంటుంది, అతను పోయేది సన్నగా అయిపోతుంది. ఇవి ఏంటంటే బిజినెస్ రిలేటెడ్, అంటే వ్యాపారంగా అనుకూలం అనమాట. అంటే ఇది శాస్త్రం చెప్పబడింది అంటే షేర్ముఖి గోముఖి అనమాట. కొన్ని స్థలాలు ఉంటాయి అసలు మనం కొనగోడ చేయకూడదు అనమాట. మీ దగ్గర ఉండగానే అమ్మేసేయండి. సో త్రిభుజాకారం ఉన్నాయి, లేకపోతే లంబాకారం ఉన్నాయి, లేకపోతే బాణం షేప్లో ఉన్నాయి, చాలా రకరకాల షేప్లు ఉంటాయి. మనకు మిగిలిపోయి ఉంటాయి ఎక్కడ, అవి మనం తక్కువ వచ్చి కొంటాం, లేకపోతే పూర్వకాలం కొన్నాయి, లేకపోతే మనకు ఆడి మన స్థలంలో కట్ చేసి పెట్టేస్తాం. ఈ చాలా మంది చేస్తాం అనమాట. అవి మన దగ్గర ఉండకూడదు. అవన్నీ నిరాకారాలు అంటారు అనమాట. అంటే ఆకారం లేని స్థలాలు అనమాట. మరి ఆకారం లేని స్థలాలు మన దగ్గర ఉండకూడదు కదా, అట్లా అనమాట. తర్వాత ఈశాన్యంలో మూతబడిపోంటాయి కొన్ని, లేకపోతే మూల కట్టే ఉంటాయి. ఆ స్థలం తీసుకోవాలి. మీరు 10 లక్షలు చీప్కి ఇచ్చిన, లేకపోతే మీరు ఫ్రీకి ఇచ్చిన తీసుకోవాలి అట్లా స్థలాలని. ఇట్లా అనమాట. ఎందుకంటే గోముఖి స్థల సంపాదన సృష్టిస్తుంది, అట్లా సింహముఖ స్థలం వ్యాపారం సృష్టిస్తుంది అన్నట్టుగా మనకని. మరి ఈశాన్య మూల, తూర్పు మూల ఏదైతే ఉన్నాయో కరెక్ట్ గా తీసుకోవాలన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎట్లా తెలుస్తాయి మనకి? మనం బ్రోచర్ చూస్తాం, వెంచర్ వేసినప్పుడు బ్రోచర్లో పోయినా మరి తూర్పు ఉత్తరము అంటారు. బట్ అది ఎగ్జాక్ట్ ఏంటంటే మీకు రీసెంట్ గా గూగుల్ ఎర్త్ అని ఒక టూల్ వచ్చింది అనమాట. ఫస్ట్ ఇంత మూలైతే సర్వేయర్ వచ్చి ఆయన డ్రాయింగ్ చేసేవాడు, ఆయన టూల్స్ వరకు. ఇప్పుడు మనం గూగుల్ ఎర్త్ టూల్ వాడుకొని మనమే డిజైన్ చేసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిపోయిన ఒకసారి గూగుల్ లొకేషన్ తీసుకొని వచ్చేసి గూగుల్ ఎర్త్ లొకేషన్ లోకి వెళ్ళిపోయి మీరు ఎంత కోఆర్డినేషన్ ఉందో తీసుకుంటే మీకు తెలిసిపోతుంది అసలు ఏ మూల ఉంది, ఎట్లా ఉంది, ఏ షేప్ ఉందో తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్ షేప్, ఎగ్జాక్ట్ డైరెక్షన్ తెలిసిపోతుంది గూగుల్ ఎర్త్ యాప్. సో ఇది ఈ మధ్య కాలం నేను కూడా అదే వాడుతున్నాను సాధారణంగా. ఎందుకంటే అన్ని చోట్ల మనం పర్సనల్గా వెళ్ళలేం కాబట్టి. సో గూగుల్ లొకేషన్ తీసేసుకొని మనం ఆటోమేటిక్ అలొకేషన్, ఇంత మొదల పర్సనల్ ఫిజికల్ విజిట్ వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత భూమి దిశలో అవి ఎట్లా వాలు ఉండాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఏ వైపు ఉండాలి? సపోజ్ మనకి ఉత్తరం, తూర్పు, ఈశాన్యం ఏంటంటే వాలుగా అంటే పల్లంగా ఉండాలన్నమాట. అది దేని వల్ల శుభకరం అనమాట. సరే ఉత్తరం హైట్ ఉండో లేదా తూర్పు హైట్ ఉందంటే మనం హోల్ భూమిలో మనకు 100 గజాలు 500 గజాలు ఎంతైనా కానీ ఆ భూమి వరకు చూసుకోవాలి మనం. సో పల్లంగా ఉండాలి. ఆ తర్వాత సరిగ్గా దక్షిణ నైరుతిలో, సో అది తూర్పు ఉత్తరం కానీ కొంచెం
హైట్ ఉండాలి, కొంచెం జస్ట్ మిల్లీమీటర్స్ అయినా పర్లేదు. ఉమ్, పడమర వస్తే ఇంకొంచెం ఎక్కువ అనమాట, ఎందుకంటే పడమర నుంచి వాటర్ మనకి తూర్పు వైపు వెళ్ళాలి అని మనం శాస్త్రం చెప్తుంది కాబట్టి అదనమాట. సో అందుకని మీరు ఎస్పెషల్లీ మన హైదరాబాద్ టెరైన్ కానీ లేకపోతే బెంగళూరులో కూడా మీరు నార్త్ బెంగళూరు సైడ్, ఈస్ట్ బెంగళూరు కానీ లేకపోతే వెస్ట్ బెంగళూరు పోతే మీకు అన్ని బెంగళూరు హైదరాబాద్ ఎలా ఉంది టెరైన్, ఉమ్, కొండలు గుట్టలు ఉంటాయి కదా, ఉమ్, అదే మాదిరి ఉంటుంది అక్కడ కూడా. ఉమ్, సో మనం ఇప్పుడు జూబ్లీస్ బంజారీస్ లేకపోతే ఇక్కడ తీసుకుందంటే ఇట్లా వాలుగా ఉంటాయి చాలా ఇల్లు, రోడ్డు కూడా ఫ్లాట్ ఇట్లా డౌన్గా ఉంటాయి. కొన్ని ఇల్లు బాగా యోగిస్తాయండి, కొన్ని ఇల్లు కింద మీరు చూడడానికి తెచ్చిపోయచ్చు. ఉమ్, సో రీజన్ ఏంటంటే రివర్స్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వాస్తు ప్రకారం ఓకే. అదనమాట. ఇవి తెలుసుకోవాలన్నమాట. తర్వాత మనకి భూమిని శక్తిని ఎలా చూడాలి, మీరు ఇంత క్వశ్చన్ అడిగారు, భూమి శక్తి ఎలా, పలానా శక్తిని ఎలా తెలుస్తుందంటే ఉమ్, పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే గుడి కట్టేటప్పుడు కానీ ఇట్లాంటి గుడి అంటే లాంగ్ టర్మ్ ఉన్న కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేశారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, ఉమ్, అంటే బ్రహ్మముహూర్తం వెళ్తారు అనమాట. అంటే బిట్వీన్ 2:30 నుంచి 4:30, 5:30 లోపల కూడా వెళ్ళొచ్చు అనమాట. ఉమ్, వెళ్ళేసి మట్టి స్మెల్ చూస్తారు. ఓహో. సో మట్టి స్మెల్ ఎలా ఉంది, ఉమ్, సువాసన వస్తుంది అనుకోండి, అద్భుతం అనమాట. ఆ తర్వాత గోధుమ కలర్ ఉన్న మట్టి, ఎర్ర మట్టి, ఆ తర్వాత ముదురు గోధుమ రంగు వర్ణాలు ఉన్న మట్టిలో ఏంటంటే చాలా వస్తాయి అనమాట. ఉహు, మట్టి కలర్ ఇంపార్టెంట్ అనమాట. ఉమ్, అందుకని మీరు చాలా గుళ్ళకి వెళ్ళండి, మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద గుళ్ళు, పురాతన గుళ్ళకి వెళ్ళండి, అక్కడ మట్టి సాయిల్ రెడ్ సాయిల్ ఉంటాయి బై డిఫాల్ట్. రెడ్ సాయిల్ అయితే రెడ్ శాండీ సాయిల్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత మీరు ఇంకోటి ఉందండి, శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక చిన్న గుంతతో వేసి ఉమ్, దాంట్లో నీరు పోయేసింది, ఉమ్, నీళ్ళు ఫుల్ చేసేస్తే అది మన నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినప్పుడు ఎన్ని వాటర్ ఉన్నాయి పూర్తిగా ఇంకిపోయింది అనుకోండి, డ్రై అయిపోయింది అనుకోండి, ఆ భూమి కొనకూడదు. ఓహో. అలా ఓకే. అనమాట. ఉహు, లేదు హాఫ్ ఉంది ఉమ్, చాలా ఉత్తమం అనమాట. నిండుగా ఉందన్న కూడా మళ్ళీ ఆలోచించాలి. ఓకే. పూర్తిగా ఇంకా పోయినా కానీ ఫుల్గా ఉన్నా కానీ అదే ఆలోచించాలి, ఇల్లు ఉమ్, కట్టా తీసుకోవాలి వద్ద స్థలం అనేది. ఉమ్. హాఫ్ ఉంది అనుకోండి అద్భుతం, అసలు మీరు ఏమంటే కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు. నిండా ఉన్నా కష్టమే, అసలు లేకపోయినా అవునండి. కష్టమే, మధ్యస్థంగా ఉంటే ఓకే. ఎందుకంటే మధ్యస్థ నీటి శోషణ మంచి భూమి లక్షణం అంటారు మన శాస్త్రంలో. అంటే బై డిఫాల్ట్ చెప్పేశారన్నమాట. అంటే గంధం లాంటి స్మెల్ వచ్చి మట్టి రావాలి, అట్లాంటి నీళ్ళు ఉండాలి, ఇవన్నీ ఉంటే ఏంటంటే మనకి ఏంటంటే చాలా చక్కగా వస్తుందండి. సువాసన కలిగిన భూమి శుభప్రదం అంటారు. ఉమ్, ఆ తర్వాత దుర్వాసన కలిగిన భూమిని, కొన్ని భూములు దుర్వాసన, ఎందుకంటే మనకు తెలియదు అనమాట, ఉమ్, ఉమ్, అవి మనం అసలు ఉండకూడదు. మరి అందుకని గ్రేవాడి పక్కన అక్కడెక్కడ ఉండకూడదు, అదే రీజన్ అనమాట. మరి మాయా మాట అనే శాస్త్రంలో మనకి ఇది భూమి పరీక్ష అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉందండి, దానికి సంబంధించి ఒక అధ్యాయం ఉంది. ఉహు, ఒక అధ్యాయం అంటే ఆల్మోస్ట్ ఒక 75 పేజీలు సుమారుగా భూమి పరీక్ష గురించే ఉండేది అనమాట. ఓకే. దాంట్లో చెప్పబడిన మనం తీసుకొచ్చి Important చెప్తున్నాను, points. ఇంపార్టెంట్ అనమాట. సరే ఇప్పుడు మనం భూమి తీసుకుందామండి, తీసుకుంటే ఏం చేయాలి, మీరు ఇందాక అడిగినట్టు ఎట్లాంటి తీసుకోవాలని చెప్పేసి అంటే ఫస్ట్ ఏంటంటే గోధుమలు లేదంటే నవధాన్యాలు తీసుకొచ్చి చల్లేసి వాటర్ పోయండి. ఒక 5 నుంచి 7 రోజులు గమనిస్తే మొలకలు వచ్చాయి అనుకోండి, అద్భుతం ఏమంటే అసలు మీకు బాగా సో గుంత తవ్వి నీళ్ళ టెస్ట్ తో పాటు నవధాన్యాలు వేసి కూడా మొలకలు వస్తున్నాయా లేదా టెస్ట్ చేయొచ్చు, టెస్ట్ చేయొచ్చు భూమి క్వాలిటీ. కొంతమంది మరి భూమిలో చాలా శల్యాలు ఉంటాయండి, అవన్నీ ఏంటంటే నేను ఒక సింపుల్ టూల్ ఇస్తాను వాళ్ళకి. ఏంటంటే నవధాన్యాలు చల్లేసి భూమి అంతా వాటర్ పెట్టండి, ఒక 4 రోజులు 5 రోజులు పెట్టితే 5వ రోజు నుంచి 6 రోజు మొలకలు స్టార్ట్ అవుతాయి. ఒక 45 రోజులు 50 రోజులు అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఆవుల్ని తోలేస్తే ఆవులు తినేస్తాయి, ఆ భూమిలోని దోషాలు పోతాయి అనమాట. ఇది వేద శాస్త్రాలు చెప్పబడింది అనమాట. చాలా తక్కువ మంది తెలిసింది, చాలా చాలా పవర్ఫుల్ టూల్. ఆ తర్వాత ఈ మొక్కలు కూడా వేగంగా మొలకెత్తినాయి అనుకోండి, సపోజ్ నవధాన్యాలు చాలా హై పాజిటివ్ అనమాట. కొన్ని చోట్ల మొలిచి కొన్ని చోట్ల మొలగొని ఉంటాయి, కొన్నిసార్లు 60, 70, 80% అలా మొలుస్తాయి అనమాట. లేకపోతే రెడ్ కలర్ వస్తాయి, గ్రీన్ కలర్ బోధన. అవి ఏంటంటే ఎంత ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటే అంత తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. ఇవి మనం గమనించాల్సిన అనమాట. ఎర్లీ మార్నింగ్ అవర్స్ పోతాయి, మనం ఏ వెంచర్ ఎక్కడ పోయినా భూమి అంటే ఇప్పుడు సిటీలో దొరకదు కాబట్టి కొంచెం బయటకు పోవాలి కాబట్టి సూర్యోదయం మార్నింగ్ టైం పోతానంటే చక్కగా మీకు అక్కడ బాగానే ఒక గుడ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎలా అంటే పక్షులు సౌండ్ వినిపించటం, ఆ తర్వాత సీతాకోచిలకలు, ఇట్లాంటి అంటే పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ చేసే ఎన్విరాన్మెంట్ మనకు కనిపిస్తూ ఉండేది. మీరు ఎవరు మీరు అక్కడ పోతే మీకే తెలుసు, పర్సనల్ అనమాట, మనకి ఫీల్ వచ్చేస్తుంది. ఇట్లాంటి పరీక్షలు చేసుకోగలిగితే ఖచ్చితంగా బాగా తెలుస్తుంది. ఇది రీసెంట్ గా మనం జియో టెక్నికల్ పరీక్షలు అంటారు అనమాట, సాయిల్కి సంబంధించి చేసే అనమాట. ఇవి చేయకముందలే మన పూర్వకాలంలో గొంతు దవి నీళ్ళు పోసి చేసేవాళ్ళనమాట, ఇంత టెక్నాలజీ రాకముందలే. సో అంటే ఎంత వాటర్ అబ్జర్వేషన్ ల్యాండ్ లో మన బోర్ దవ్వుకుని నీళ్లు పడతాయి, లేదా బావి దవ్వుతో నీళ్లు పడతాయా, చెరువు దవ్వుతో నీళ్లు పడతాయి, ఇవన్నీ అప్పుడే చేసేవాళ్ళనమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే స్థలం కొనే ముందర మీరు అన్నట్టు ఫస్ట్ ప్లాట్ ఏ షేప్ లో ఉందనేది, ఆ తర్వాత ఏ డైరెక్షన్ లో ఉందనేది, ఎగ్జాక్ట్ డైరెక్షన్ మనకి ఏదో బ్రోచులు ఉన్నది కాకుండా, ఆ తర్వాత ఏ కార్నర్ లో ఉంది, ఏ మూలం ఉన్నాయి, మూలకు ఉందా లేదా సమంగా ఉంది, సమస్థలమా అపసమ స్థలమా అని చెప్పేసి. ఆ తర్వాత సీడ్ టెస్ట్ చేయాలి, విత్తనాలు జల్లేసి అది చేసి, తర్వాత సాయిల్ స్మెల్ చూడాలి, ఆ తర్వాత వాటర్ డ్రైనేజ్ ఎంతవరకు పోతుంది, నీళ్ళు పోస్తే ఎంత తొందరగా పోతుంది, ఆ తర్వాత
రోడ్స్ ఆ ఇంటి ఆ స్థలానికి సంబంధించిన రోడ్స్ ఎటువైపు ఉన్నాయి కరెక్ట్గా. సో ఇక్కడ మన శాస్త్రాలు ఏం చెప్పారంటే చిన్న శ్లోకం ఉందండి, అదేంటంటే భూమి పరీక్ష వినా గృహ కార్యం నా కరోతి అన్నారన్నమాట. అంటే బై డిఫాల్ట్ చెప్పేశారు, అంటే భూమి పరీక్షించకుండా, అంటే సాయిల్ టెస్ట్ ఏది చేయకుండా మనం గృహం కట్టకూడదని చెప్పేశారు. ఇప్పుడు మనం కొత్తగా సాయిల్ టెస్టింగ్ ఈ టెస్టింగ్ అని చెప్తున్నది మన పూర్వకాలం చెప్పేశారు అనమాట. అందుకని సాయిల్ ఇంజనీరింగ్ రిపోర్ట్ ప్లస్ వేదిక్ వాస్తు అసెస్మెంట్ ఈ రెండు కంబైన్ చేస్తేనే ఆయన పర్ఫెక్ట్ అనుకూలమైన ఇల్లు కట్టుకోగలుగుతాం అనమాట. సో ఎలాగో కొంటున్నాం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే మనతో పాటు మన కొన్ని ఏజెస్ ఆఫ్ పీపుల్ అందులో, అంటే మన జనరేషన్స్ టుగెదర్ అందులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇలా ఈజీగా, చాలా ఈజీ మెథడ్ కూడా, ఎవరికి వాళ్ళు చేసుకునే మెథడ్స్ కూడా మీరు ఇప్పుడు సొల్యూషన్ ఇచ్చారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే.